ఆత్మకూరు మండలంలోని నీరుకుల్ల శివారులో నెలకొన్న శ్రీ సిద్ధలింగేశ్వర దేవాలయ నిర్మాణానికి శుక్రవారం గ్రామస్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో భూమి పూజ నిర్వహించారు. 2 ఏళ్ల క్రితం మహాశివరాత్రి సందర్భంగా భూమిలో నుంచి వెలువడ్డ సిద్ధలింగేశ్వరునికి తాత్కాలికంగా షెడ్డు వేసి నీడ కల్పించారు. గత 2 సంవత్సరాల క్రితం భూమి లోపల నుండి పైకి తేలి గ్రామస్తుల కొందరికి కనబడడంతో వెన్నపరెడ్డి రాజిరెడ్డి, మాజీ ఎంపీటీ శంకర్ ఆధ్వర్యంలో సిద్ధలింగేశ్వరుని పైకి తీసి పూజలు నిర్వహించారు. అప్పుడు జయభారత్ వాయిస్ వెలుగులోకి తెచ్చింది. అప్పటి నుంచి ప్రధాన రహదారి పక్కన తాత్కాలికంగా షెడ్డు వేసి పూజలు నిర్వహిస్తున్నారు. గ్రామ పుర ప్రముఖులు, మాజీ సొసైటీ చైర్మన్ కడారి రఘునాథరావు ఆధ్వర్యంలో పూజను చేపట్టారు. వేద పురోహితులు కొమ్మనపల్లి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో పురోహితులు ఉప్పనూతుల బ్రహ్మచారి, వడ్డెర గోపి, వడ్డెవరం బాబు వేద మంత్రోచ్చారణల మధ్య శిలాన్యాసం నిర్వహించారు. ఈ శిలాన్యాస కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ కడారి రఘునాథరావు, బొంపెల్లి రాజు, ఆలయ కమిటీ చైర్మన్ వెన్నపరెడ్డి రాజిరెడ్డి, తాటిపర్తి మోహన్ రావు, సర్పంచ్ తడక నీరజ శ్రీనివాసు, తాటిపర్తి కిషన్ రావు, మాజీ ఎంపీటీసీ మనగాని శంకర్, మాజీ సర్పంచ్లు ఉడుత సంగీత, మహేందర్, హర్షం బలరాం, దగ్గు సమ్మారావు, తాడిపత్రి కిషన్ రావు, యువత యువజన సంఘాల సభ్యులు తదితరులు యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. శిలాన్యాస సందర్భంగా గ్రామస్తులు సిద్ధలింగేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సిద్ధలింగేశ్వరునికి భూమి పూజ అనంతరం జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మానగాని శంకర్ మాట్లాడుతూ శ్రీ సిద్ధలింగేశ్వర ఆలయ నిర్మాణానికి దాతలు ముందుకు రావాలని చెప్పారు. గతంలో మాజీ ఇంజనీరు కడారి నవనీతరావు, కడారి రఘునాథరావులు ఇచ్చిన విరాళంతో దేవాలయానికి భూమిని కొనుగోలు చేశారని ఆయన చెప్పారు. ఇంకా దేవాలయ నిర్మాణానికి తాటిపత్రి కిషన్ రావు 5 లక్షల విరాళాన్ని అందించారని చెప్పారు. కడారి నవనీతరావు, కడారి రఘునాథరావులు దేవాలయ నిర్మాణానికి నిధులు వెచ్చిస్తున్నారని ఆయన చెప్పారు. గ్రామస్తులు తమకు తోచినంత విరాళాన్ని అందించి దేవాలయ నిర్మాణానికి తోడ్పడాలని ఆయన కోరారు. అనంతరం వేద పురోహితులు కొమ్మనపల్లి సంపత్రావు, ఉపనూతుల బ్రహ్మచారి తదితరులను సత్కరించారు.